హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. అల్లు అర్జున్ ఎక్స్ అట్లీ స్క్రిప్ట్ రియాక్షన్ ఇంత ముందుకే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు. వీడియో చూసాక నాకు అనిపించింది, వెళ్ళిపోవాలి, హాలీవుడ్కి వెళ్ళిపోయారు. మన వాళ్ళు ఎప్పుడో హాలీవుడ్కి వెళ్ళిపోయారు. అసలు సినిమా రావటమే వేచి ఉంది అని చెప్పాలి. వెళ్ళిపోయారు, ఎప్పుడో వెళ్ళిపోయారు, హాలీవుడ్కి వెళ్ళిపోయారు. అండ్ దాన్ని ప్రొడక్షన్ ఎలా చూసుకోవాలి, ఏం చేయాలి అన్నీ చేసేస్తున్నారు. అక్కడున్నది నాకు తెలిసి అసలు అట్లీ అల్లు అర్జున్ ఎలా అనిపించింది. ఒక రేంజ్లో విజువల్స్ అయితే చూపించారు భయ్య. ప్రతి ఒక్క మనం ఏమనుకుంటామంటే అవెంజర్స్లో ఉన్న క్యారెక్టర్స్ ఎలా డిజైన్ చేస్తారు, అక్కడ ఉన్న క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కటి చూపించేశాడు. నాకు ఆ క్యారెక్టర్లను చూసినప్పుడల్లా అసలు ఇండియన్ సినిమా నుంచి నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోయిన ఇండియన్ సినిమా. అంతే అయిపోయింది. ఇండియన్ నాకు తెలిసి ఈ కాంచి వెళ్ళి అంటే ఇప్పటి నుంచి మన సినిమాలన్నీ హాలీవుడ్లోనే ఉంటాయి. ఇక మన ఓన్లీ తెలుగు వరకు ఆగిపోతున్నాయంటే ఒక చిన్న మూవీస్ అయి ఉండొచ్చు కావచ్చు, కానీ కొన్ని చూపించేశారు. అక్కడ ఎలా డిజైన్ చేస్తారు, ఏం చేస్తారని అర్థమవుతుంది, చూస్తుంటే అర్థమవుతుంది. మొత్తం రచ్చ లేపేద్దామని చెప్పేసి హాలీవుడ్కే పోటీగా దిగేటట్టున్నారు. ఇంకా కొన్ని రోజులు అయితే అదే అలానే ఉంటుంది. నాకు తెలిసి అట్లీ స్క్రిప్ట్ గురించి చెప్పాలంటే అర్థమైంది, పక్కా హాలీవుడ్ కలెక్షన్ అని అర్థం. నాకు తెలిసి మనకి ఈ మూవీ అయితే నాకు ఇప్పట్లోనైతే రాదు. మినిమం 2 years ఈజీగా పడుద్ది. ఎందుకంటే ఆ ప్రొడక్షన్ లోకల్ అని కాదు కదా, మొత్తం నాన్ లోకల్ వర్క్ అయితే ఉంటుంది కాబట్టి అది పక్కా నాకు తెలిసి ఏంటంటే మన అట్లీ మూవీలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అయితే ఉండబోతున్నాయట అర్థం. ఎందుకంటే వాళ్ళు ఏంది ఎక్కడికంటే మన ఈ అవెంజర్స్ కానీ DC యూనివర్స్ లోలా VFX లాస్ ఏంజల్స్ అంటే అది ప్రతి ఒక్క బిగ్ ఫిలిమ్స్ వాళ్ళు చాలామంది అక్కడ పోయి అక్కడ VFX అనేది చేయించుకుంటారు. ఆడ VFX ఎలా చేయించుకుంటారు, ఏది ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఉంటుంది అన్నట్టు. అక్కడ మన ఇండియన్ లాగా అయితే ఉండదు, ఎందుకంటే అక్కడ చాలా అడ్వాన్స్డ్గా VFX ఉంటాయి అన్నట్టు. వీళ్ళు అక్కడికి పోయారంటే నాకు అర్థమైంది ఏంటంటే చాలా కంటెంట్ పోయారు. అంత పెద్ద కంటెంట్ ఉంటేనే కదా అక్కడికి పోయేది. నాకు బాగా అర్థమైంది ఏంటంటే వీళ్ళ కంటెంట్ అయితే చిన్నది కాదు, పక్కా హాలీవుడ్ కంటెంట్, హాలీవుడ్ లాగానే వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తుంది. నేను ఇన్ని రోజులు ఏమనుకున్నా అంటే అట్లీ అండ్ అల్లు అర్జున్ దగ్గర నుంచి ఒక సినిమా అయితే రాబోతుందని అనుకున్నాను. ఎప్పంచెల్లో మనకు కూడా న్యూస్ కానీ చాలా వినబడుతుంది. కానీ కాకపోతే ఏంటంటే ఇది తీస్తారా లేదా అనేది ఒక చిన్న డౌట్ ఉండేది. కానీ వీళ్ళు ఒకటేసారి పెద్ద బాంబు పేల్చేశారు. ఏంటంటే డైరెక్ట్ హాలీవుడ్కి వెళ్ళిపోయారు. అసలు ఏంటో ఆ VFX అవన్నీ చూసేసరికి మనకు ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఇంకింత ఎక్కువ అయిపోయింది. చూడాలి అసలు ఫ్యూచర్ ఫిలిం ఎలా ఉండబోతుందో. అట్లీ సినిమాటిక్ యూనివర్స్ అని అనుకోవాలి, ఎందుకంటే అలానే అనిపిస్తుంది నాకు కూడా. అట్లీ సినిమాటిక్ యూనివర్స్ అంటే నాకు తెలిసి ఇది ఒక పార్ట్తోనైతే ఆగిపోదు, ఇంకా చాలా పార్ట్లు ఉంటాయని అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు VFX చేయించుకునే దగ్గరికి అయినా కానీ వాళ్ళు ఎక్కడికైతే పోయారో లాస్ ఏంజల్స్ మన లోలా VFX కాడికి వెళ్ళారు. అక్కడ కూడా చాలా క్యారెక్టర్స్ మనం చూసాం. అవన్నీ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పాలి. అండ్ నాకు తెలిసి ఇది ఒక క్రేజీ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనకు అట్లీ గారి గురించి తెలుసు, ఆయన సినిమాలు ఆల్రెడీ షారుఖ్తో చేసిన సినిమాలు కూడా చూసాం. నాకు తెలిసి ఇప్పటి నుంచి ప్రతి సినిమా హాలీవుడ్లోనే ఉంటుంది అనుకుంటా. అల్లు అర్జున్ అయితే నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలిసి మొత్తం హాలీవుడే. అది చూస్తుంటేనే అర్థమవుతుంది. డైరెక్ట్ అసలు ల్యాండ్ అయిపోయారు. అసలు సినిమా గురించి ఒక్క ఇంటి కూడా ఇవ్వకుండా ఇంత ఇంటి ఇవ్వకుండానే హైప్ క్రియేట్ చేశారంటే దీంతో నేను చెప్పాలి. వాళ్ళు స్క్రిప్ట్ని చూసి డైరెక్ట్ హాలీవుడ్ VFXకి వెళ్ళారంటే ఇక అర్థం చేసుకోండి అది ఏ రేంజ్లో ఉండబోతుంది. ఇక మరీ మన అల్లు అర్జున్ ఆయనకు స్క్రిప్ట్ ఒప్పుకున్నాడంటే ఇక మనకు అర్థం కావాలి. ఎందుకంటే పుష్ప తర్వాత వచ్చే సినిమాని ఎలా ఉండాలో ఆ రేంజ్ మటుకు మెయింటైన్ చేయాలి. ఆ రేంజ్ మెయింటైన్ చేయకపోతే వేస్ట్ కదా. అందుకే అంత పెద్ద సినిమాని ఎంచుకున్నాడని అర్థమవుతుంది. బట్ చూడాలి ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. ఒక బిగ్ మ్యాజిక్ అయితే క్రియేట్ చేయబోతున్నారు భయ్య. నాకైతే అదే అర్థమవుతుంది. నేను ఎలా ఫీల్ అయ్యానంటే అన్సీన్, అన్హెర్డ్, అన్బిలీవబుల్. ఓకే గాయస్, అండ్ ఈ వీడియో కింద అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ టు ట్రై సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్.